దేవాదాయ శాఖకి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే దేవాదాయ శాఖ పరిధిలో టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 లోపు ఆదాయం ఉన్న ఆలయాలకి గతంలో ప్రతి నెల 5,000 ఇచ్చేవాళ్ళు ధూప దీప నైవేద్యాల కోసమని. ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ ఈ ప్రతిపాదనల్ని చంద్రబాబు గారి ఎదుటికి పంపారు. త్వరలోనే దాని మీద జీవో జారీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా ప్రకటించారు. ప్రతి ఏడాది దీనివల్ల 32 కోట్ల రూపాయల అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందని అంచనా వేస్తున్నట్టున్నారు. దాంట్లో భారం ఏంటి నాకు అర్థం కాలేదు. దేవాదాయ శాఖ సొమ్ము దేవాదాయ శాఖకే ఇస్తున్నారు, దేవుడి సొమ్ము దేవుడికే ఇస్తున్నారు. ఏదైతే ప్రముఖ ఆలయాల్లో ఉన్నటువంటి 20% చొప్పున డబ్బులు తీసుకుని వాటిలోంచి వచ్చే ఆదాయాన్ని ఆ శాఖలోనే ఉన్నటువంటి చిన్న ఆలయాలకు ఇస్తున్నారు. ఆలయాలకు కూడా ఆస్తులు కోట్లలోనే ఉన్నాయి, ఆదాయం 50,000 లోపు ఉంది కాబట్టి ఇస్తున్నారు. ఇందులో భారం ఎందుకు అవుతుంది? భారం అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి డబ్బులు దేవాదాయ శాఖకి ఇస్తే అది భారం అవుతుంది. ఇక్కడ అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఏం తీసుకెళ్ళట్లా. మళ్ళీ ముస్లింలకు సంబంధించి కానీ క్రైస్తవులకు సంబంధించి కానీ అయితే ఆ చర్చిలకి మసీదులకి ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నుంచి ఇస్తారు. ఇక్కడ ఈ 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చేటటువంటిది దేవాదాయ శాఖ సొమ్ము. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఏమీ లేదు. అది చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చెప్తే కూడా మంచి ఆలోచన.